రైట్. మరి మనతో పాటు గాంధీ భవన్లో మరి మహిళా నాయకురాలు కూడా ఉన్నారు. మరి వారి యొక్క సంతోషాన్ని కూడా మనతో పాటు పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? మా పేరు చెప్పండి. అలాగే ఇప్పుడు విజయాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? మేము ఆల్రెడీ అంచనా వేస్తున్నామండి. ప్రతి దగ్గర డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఒక స్టార్ క్యాంపెయినర్గా నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే మాట చెప్పినారు, నవీన్కి మేము ఇస్తాం పాంప్లెట్ కూడా వద్దు అన్నారు. నేను అడగడం జరిగింది, ఆశ్చర్యపోయినా. ఏమంటే క్యాన్వసింగ్ చేసుకుంటూ అడిగితే ఎప్పుడు ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండే నాయకుడు అంటే నవీన్ యాదవ్ కాబట్టి ఖచ్చితంగా నవీన్ని గెలిపిస్తామమ్మా అన్నారు. సో మీరు తిరగాల్సిన అవసరం లేదక్క, మేమే ఇచ్చుకుంటాం, ఇక్కడ బస్సులు అంతా క్యాంపెయినింగ్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం ఇచ్చిందంటే నేను అనుకున్నా గెలవడం అయితే జరుగుతుంది, కానీ మెజారిటీ 24,658 ఈరోజు ఓట్లతో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు చివరి రోజులు కూడా మరి వాళ్ళు ఆందోళనకరంగా అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేశారంటూ కూడా విమర్శలు వచ్చాయి కదా, మరి దాని మీద మీరేమంటారు? వాళ్ళకన్నా పెద్ద గుండాల రౌడీలు ఎవరు లేరనుకుంటా. మా యువ నాయకుడిని రౌడీ షీట్ లేకుండా రౌడీ షీట్ ఉందని రౌడీ అని చిత్రీకరించి ముద్రించిండ్రు. అయినా కూడా వాళ్ళ పప్పులు ఏం ఉడకలేదు. ఈరోజు కేటీఆర్కి కానీ బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ చెంపపెట్టు ఒక తీర్పు ఏదైతే జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చారో చాలా సంతోషకరం. ఇప్పుడు ఫేక్ ఓటింగ్ అంటారు, రిగ్గింగ్ అంటారు. మరి గత 3 టర్మ్లు మరి గోపీనాథ్ గారు గెలిచినప్పుడు ఇవన్నీ కనపడలేదని అడుగుతా. 10 ఏళ్ళు మీరే కదా ఉన్నది. మరి ఆ రోజు లేని రిగ్గింగు, ఆ రోజు లేని ఫేక్ ప్రజలు ఈరోజు ఎందుకమ్మ మీకు కనపడుతున్నారు? అంటే ఒక క్యాండిడేట్ గెలుస్తాడంటే ఈ విధంగా వాళ్ళు ముద్ర వేయాలని నేను అడుగుతున్నా. సో కాబట్టి మనమందరం అనుకోవడం ఒక ఎత్తు, మేము తిరగడం ఒక ఎత్తు, కానీ జూబ్లీహిల్స్ ప్రజలు గుండెలో పెట్టుకొని ఆదరించి ప్రజానాయకుడు, యువ నాయకుడు అని యూత్ బేసికల్గా మహిళలు పెద్దపీట వేశారు. అందుకే మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మాకు ఎప్పుడో తెలుసు 100% గెలుస్తాడని. 50,000 మెజారిటీ అనుకున్నాం, 26,000 వచ్చినా కూడా సంతోషం. ఆ ప్రజల తీర్పు ఒక్క ఓటుతోటి కూడా గెలిస్తే మా ఓడు హీరోనే. రైట్. ఇప్పుడు అలాగే చీరలు కానీ పట్టు చీరలు కానీ పెంచారంటూ కూడా మరి బీఆర్ఎస్ మరి అదేవిధంగా మీ యొక్క కాంగ్రెస్ మీద ఆరోపణ చేసింది కదా, ఆరోపణకి మీరు ఏమంటారు? పట్టు చీరలు కాదు, ఈరోజు బతుకమ్మ చీరల్ని నేర్పిస్తుంటూ బతుకమ్మ చీరలు ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉంది. పట్టు చీరలు మాలాంటి వాళ్ళు పంచరు, దోసుకున్నారు కదా 7,00,000 కోట్లు. బహుశా వాళ్ళు ఇచ్చి మా పేరు చెప్తున్నారని నేను అనుకుంటా. ఓ మహిళా అధ్యక్షులుగా నేనైతే పంచలేదు. మాకైతే మేము ఎక్కడ కూడా ఇక్కడ చెల్లెళ్ళు ఉన్న వాళ్ళందరూ తిరిగినారు, కానీ ఎక్కడ కూడా మేము పట్టు చీరలు పంచిన దాఖలాలు అయితే మరి సునీతమ్మ ఏమైనా అప్పనంగా ఇచ్చింది కదా, కేటీఆర్ కేసీఆర్ దగ్గర 7,00,000 కోట్లు ఉన్నాయి కదా, మరి ఆ కోట్ల నుంచి తీసి మా చెల్లెళ్ళకి మహిళలకు చీరలు ఇచ్చిందంటే కూడా సంతోషకరం. అది మరి బీఆర్ఎస్ వాళ్ళ చేతకి రావడం ఇంకా సంతోషం. రైట్. మరి మహిళా నాయకులు మరి ఇప్పుడు అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు మనతో పాటు మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి పూర్తి వివరాలను కూడా ఆ రోజు ఏం జరిగింది, మరి ఎలక్షన్ ముందు రోజు ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా చీరలు, పట్టు చీరలు, అదేవిధంగా నగదును కూడా పంచింది వాళ్ళే అంటూ కూడా తమ యొక్క మరి అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి నవీన్ గారు గెలిచిన గెలుపు అన్నది ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి మరి పార్టీలో ఉండే శ్రేణికి దక్కుతుందంటూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కెమెరామెన్ శ్రీకాంత్, దుర్గా.